హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న లడ్డూల వీడియో పెట్టాను కదా, అది ఇదే బాలామృతం లడ్డూలు. ఇది పొట్టోనికి వచ్చిన ఈ మంత్ ఫ్రెష్ ప్యాకెట్ అన్నమాట. ఎన్నో రోజుల నుంచి అక్క చేద్దాం చేద్దాం అంటుంది కానీ ఇప్పటికైతే కుదిరిపోయింది. సో మేము దీన్ని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాము. నెయ్యి వేసుకొని దీంట్లో బాదం ఇంకా పల్లీలు అయితే సపరేట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం బాదం కొంచెం లేట్ అవుతుంది, ఈ పల్లి కొంచెం తొందరగా అయిపోతుంది కాబట్టి 2 సెపరేట్గా వేపుకుంటున్నాము. నిజంగా నెయ్యిలో వేపుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం నెయ్యితో అంటే టోటల్ ఒక ప్రాసెస్ అంతా నెయ్యితో చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ ఇవి 2 అయితే సెపరేట్గా వేపుకున్నాక పక్కకైతే పెట్టుకున్నాము. ఇవి 2 కొంచెం వేడి చల్లారినాక వీటిని అయితే ఫ్రై చేసుకుందాము. అప్పటి వరకు మనం ఏం చేయాలంటే దాంట్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాలామృతాన్ని లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి. నిజంగా బాలామృతం మామూలుగానే మంచి స్మెల్ వస్తుంది, అది ఇంకా నెయ్యిలో వేపుతుంటే వచ్చే స్మెల్ అయితే ఎంత బాగుందంటే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. మనం లడ్డూలు చుట్టేదాకా కూడా దాన్ని అయితే ఆగలేము, వెంటనే తినాలనిపిస్తుంది, అంత మంచి స్మెల్ వస్తుంది. సో ఇక్కడైతే దీన్ని వేంపి పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టుకున్నాక ఈ అదే బాదాం ఇంకా పల్లీలు ఉన్నాయి కదా, వీటిని అయితే పొడి చేసుకుందాం. ఇక్కడ పొడి చేసుకొని నెక్స్ట్ ఈ రెండింటిని కలిపేసినాము, బాలామృతం ఇంకా ఈ 2 పొడి, ఇంకా జీడిపప్పు కిస్మిస్లు కూడా ఉంటే ఇంకా టేస్ట్ ఇంకా సూపర్ ఉండు. కానీ ఇవి రెండింటితో కూడా ఏమంత బ్యాడ్ అయితే లేదు, చాలా అంటే చాలా బాగుంది. సో ఇవి రెండింటిని అయితే మంచిగా కలిపినాము. కలిపినాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇక కొంచెం నెయ్యి వేసుకుంటూ మనం దీన్ని లడ్డూలాగా చేసుకోవడం. ఇక్కడ అక్క చేస్తుంది, పొట్టయ్య వాళ్ళ మమ్మీ. ఇక్కడ నేను చేస్తున్నంత నాకు అసలు లడ్డూలే రాలేదు. అక్క ఒక్కొక్క దానికి కొంచెం నెయ్యి వేసుకుంటూ లడ్డూలు అయితే స్టార్ట్ చేసేసింది. ఇంకా దీంట్లోనే పాలు కూడా పోసుకొని చేసుకోవచ్చట, అట్లా ఇంకా సూపర్ టేస్టీ ఉంటుంది. కాకపోతే మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, అంత రిస్క్ వద్దని చెప్పేసి ఎలాగే సక్సెస్ అవుతుందని మాకు తెలుసు, నెక్స్ట్ టైం అట్లా ట్రై చేద్దామని అయితే అనుకున్నాము. నిజంగా లడ్డూలు అయితే ఎంత సూపర్గా వచ్చినాయి అంటే చాలా బాగా వచ్చినాయి. దోశలు ఉత్త పిండి తినడమే కాకుండా బాలామృతాన్ని నెయ్యితో లడ్డు చేసుకోండి, సూపర్ ఉంటుంది. మీకు కూడా బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.